అందరికీ నమస్కారం. 1931 డిసెంబర్ 14న కుమిల్లా జిల్లా మెజిస్ట్రేట్, బ్రిటిష్ జిల్లా మెజిస్ట్రేట్ను ఇద్దరు అమ్మాయిలు, 14 ఏళ్ల వయసు గల ఇద్దరు అమ్మాయిలు అతి దగ్గర నుండి కాల్చి చంపేశారు. షాహిద్ భగత్ సింగ్ గారి ఉరికి ప్రతీకారం తీర్చుకున్నారు ఈ అమ్మాయిలు. అసలు ఇతన్ని ఎందుకు చంపారు, ఎలా చంపారు, వీళ్ళ చరిత్ర ఏంటి అనేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఇలాంటి 14 ఏళ్ల బాలలు ఇంత దేశభక్తితో ఉన్నారు అని అంటే వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలో ఖచ్చితంగా మీరు కమెంట్స్లో రాయండి. వాళ్ళ ఇద్దరి పేర్లే సునీతి చౌదరి, శాంతి ఘోష్. వీళ్ళ గురించి ఎక్కడ మనకి చరిత్రలో అంతగా మనకి కనపడదో, పాఠ్యపుస్తకాలు అయితే అస్సలే కనపడవు. ఇలాంటి వాళ్ళ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మీకు తెలిసిన కొంతమందికైనా కూడా షేర్ చేస్తారని నమ్ముతున్నాను. ఇలాంటి దేశభక్తులు చాలామందే ఉన్నారు. బీనా దాస్ గారి గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టిన బ్రిటిష్ వాళ్ళని రాత్రికి రాత్రి మొత్తం బ్లాస్ట్ చేసి పడేసిన ప్రీతిలత వడ్డేదార్ గారి గురించి ఆల్రెడీ వీడియో ఉంది. ఇలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. ఖుదీరామ్ బోస్ గారు, వాళ్ళ గురించి వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఆ వీడియోస్ చూడండి, మీకే వాళ్ళ గురించి తెలుస్తుంది. ఇక విషయంలోకి వస్తే సునీతి చౌదరి మే 22, 1917న కుమిల్లా జిల్లాలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు ఉమా చరణ్ చౌదరి అండ్ సురందరి చౌదరి గారు. ఈమె నవాబ్ ఫైజున్నెసా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఆ సమయంలోనే ఉల్లాస్కర్ దత్తా అనే విప్లవకారుడు, భారతీయ విప్లవకారుడి చేత ప్రభావితమయ్యారు. ఆ తర్వాత ప్రఫుల్ల నాని బ్రహ్మచే ప్రభావితమయ్యి జుగందర్ పార్టీలో చేరారు. 1931 మే 6న జరిగిన త్రిపుర జిల్లాలో ఛత్రీ సంఘ్ అనే వార్షికోత్సవం జరుగుతున్న ఆ సమయంలో ఈ సునీతి చౌదరి గారు అక్కడ చేరారు. ఆ తరువాత కాలంలో అక్కడ చేరిన ఆ గర్ల్స్ అందరికీ కలిపి, ఆ వాలంటీర్స్కి అందరికీ కలిపి కెప్టెన్గా ఎంపికయ్యారు. ఆ తరువాత అక్కడ ఉండే ఆ పిల్లల అందరికీ కూడా లాఠీలు, కత్తులు, బాకులు ఇలాంటివన్నీ కూడా ఎలా యూజ్ చేయాలి అనే దాంట్లో శిక్షణ కూడా ఇస్తూ ఉండేవాళ్ళు. తరువాత శాంతి ఘోష్ గారు నవంబర్ 22, 1916లో కోల్కతాలో జన్మించారు. ఈమె తండ్రి దేవేంద్రనాథ్ ఘోష్. ఆ తర్వాత ఈమె కూడా త్రిపుర జిల్లాలోని క్షత్రియ సంఘానికి వ్యవస్థాపక సభ్యురాలు, ఆ తర్వాత కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఈమెకు కూడా ప్రఫుల్ల నాని బ్రహ్మగారి ప్రేరణగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత జుగందర్ పార్టీలో ఈమె కూడా చేరారు. ప్రఫుల్ల నాని బ్రహ్మ వీళ్ళందరికీ కూడా మార్గనిర్దేశకం చేసేవాళ్ళు. మాతృభూమి కోసం జీవితం ఒక త్యాగం అనే విశ్వాసాలను ఆమె ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఈ అమ్మాయిల్ని కలుసుకున్నప్పుడు ఒక్కటే చెప్పారట, మిమ్మల్ని ముందు వరుసలో చూడాలనుకుంటున్నాను, అలా చూస్తే నేను సంతోషిస్తాను అనేసి అన్నారట. శాంతి ఘోష్ గారు తన ఆటోగ్రాఫ్ ఇవ్వమని అభ్యర్థించినప్పుడు నేతాజీ గారు ఇలా రాశారట, మీ గౌరవాన్ని కాపాడుకోవడానికి మీరు ఆయుధాలు ధరించండి మా తల్లులారా అనేసి రాశారట. క్షత్రియ సంఘంలో చేరిన ఈ యువతులు అందరికీ కూడా బాగా శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత అందులో ఉన్న ధైర్యవంతులని బయటకు తీసి వాళ్ళ కోసం, అంటే సమాచారం, విప్లవకారుల కోసం సమాచారం అందించడం, పేపర్లు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, డబ్బును అందజేయడం, ఇలాంటి పనులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అయితే ఈ ప్రఫుల్ల, శాంతి అండ్ సునీత వీళ్ళు మాత్రం మరింత ప్రభావితమై బాధ్యతగా ఉండాలి అని కోరుకున్నారట. వాళ్ళు అబ్బాయిలతో సమానంగా ఉండాలి అని కోరుకున్నారు. కొంతమంది సీనియర్ నాయకులు అమ్మాయిలు ఆయుధాలు పట్టుకోవడంపై కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తారట. దానికి సునీతి ఇలా సమాధానం చెప్పారట, మేము నిజమైన చర్యకు దూరంగా ఉంటే మేము ఈ బాకు, కత్తి, కర్ర ఇవన్నీ నేర్చుకోవడంలో అర్థం ఏంటి అనేసి అన్నారట. చివరగా ఇక్కడ పరారీలో ఉన్న నాయకులలో ఒకరైన బీరేన్ భట్టాచార్జీ రహస్యంగా అమ్మాయిలను ఇంటర్వ్యూ చేసి వారి అద్భుతమైన ధైర్యవంతులు అని ప్రకటించారట. త్రిపుర విద్యార్థి సంఘ అధ్యక్షుడు అఖిల చంద్ర నంది ఆధ్వర్యంలో వీరి శిక్షణ ప్రారంభమైంది. వీళ్ళు పట్టణానికి దూరంగా ఉన్న మైనామతి కొండలపైకి దొంగచాటుగా వెళ్ళి అక్కడ గన్ షాట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. బ్రిటిష్ అధికారులపై గురిపెట్టి బాంబులు వేయడం ఎలా, హత్య చేయడం ఎలా అనే వాటిపైన వీళ్ళు శిక్షణ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు తమ స్వతంత్రం కోసం కూడా పోరాడుతున్నారు. ఇంత చిన్న వయసులో వారి ధైర్యాన్ని పరిగణలోకి తీసుకుని సునీతి అండ్ శాంతిని కుమిల్లా మెజిస్ట్రేట్ అయిన చార్లెస్ బయోఫ్రీ బక్లాండ్ స్టీవెన్స్ని చంపడానికి ఎంపిక చేశారు. స్టీవెన్స్ని ఎందుకు చంపాలి అనుకున్నారో తెలుసా? స్టీవెన్స్ అప్పుడు సత్యాగ్రహాన్ని చేస్తున్న వాళ్ళ అందరినీ కూడా నాశనం చేయడానికి ఉన్న పరిమితులు అన్నిటినీ కూడా దాటేసిన వ్యక్తి. ఈ సత్యాగ్రహం చేస్తున్న వాళ్ళందరినీ జైల్లో వేసేవాడు. కొంచెం గట్టిగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా అత్యధికంగా వేధించిన వ్యక్తి
ఇతనే. ఈ సమయానికే బెంగాల్లో స్వాతంత్ర ఉద్యమం చాలా తీవ్రమైన మలుపు తిరిగింది. బహిరంగంగా తిరుగుబాటు చేయడం నుండి అపఖ్యాతి పాలైన బ్రిటిష్ పోలీసు అధికారులు హతమార్చడం వరకు వారిని అరెస్టు చేసి కొట్టి అచేతనంగా చేయడం, వీధుల్లో ఈ సత్యాగ్రహం చేస్తున్న స్త్రీలపై అత్యాచారం, అదేవిధంగా బట్టలు విప్పడం వంటి చర్యలు అన్నీ కూడా వీడు చేశాడు. ఫ్రీమన్ థామస్ ఎల్ ఆఫ్ విల్లింగ్డన్ అప్పుడు బ్రిటిష్ ఇండియాకు 22వ వైస్రాయ్ అండ్ గవర్నర్ జనరల్. అతను భారతదేశంలో భారతీయ పౌరుల హక్కులను అణిచివేసే ఆర్డినెన్స్ని తీసుకొచ్చాడు. బ్రిటిష్ జిల్లా మెజిస్ట్రేట్ అయిన పోలీసు అధికారులు భారతీయులను వేధించారు. ముఖ్యంగా అరెస్టు చేసిన భారతీయ మహిళలపై అత్యాచారం చేశారు. రాజ్గురు, భగత్ సింగ్ అండ్ సుఖ్దేవులను ఉరిశిక్ష విధించిన దిగ్భ్రాంతికరమైన వార్త తరువాత 1000 మందికి పైగా రాజ్గురు, భగత్ సింగ్ లాంటి, సుఖ్దేవ్ లాంటి వాళ్ళు వచ్చారు. అలా బెంగాల్లో పగ పెరిగింది. అదే సమయంలోనే సునీతి చౌదరి అండ్ శాంతి ఘోష్లతో పాటు చాలామంది యువ స్వతంత్ర సమర యోధులు దాడికి సిద్ధమయ్యారు. ఇక సునీతి అండ్ శాంతి ఘోష్లు చేయదలుచుకున్న కార్యం ఆ సమయం రానే వచ్చింది. 1931 డిసెంబర్ 14న ఈ టీనేజ్ అమ్మాయిలు ఇద్దరు కూడా ఈ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ బంగ్లా దగ్గరికి వెళ్ళారు. ఫుల్గా బట్టలు కప్పుకొని అందులో పిస్టల్స్ పెట్టుకొని అక్కడికి వెళ్ళారు. వీళ్ళు ఇద్దరు చిన్న బాలికలు కాబట్టి వాళ్ళని అక్కడ ఉన్న బ్రిటిష్ పోలీసులు కానీ ఎవరు అనుమానించలేదు, వాళ్ళని చెక్ చేయలేదు. వీళ్ళు చెప్పింది, మేము ఒక స్విమ్మింగ్ పూల్ కోసం అర్జీ పెట్టుకోవడానికి అక్కడికి వచ్చాము, స్టీవెన్స్ని కలవాలి అని చెప్పి ఆ అమ్మాయిలు అడిగారు. ఇల్లాసేన్ అండ్ మీరాదేవి స్విమ్మింగ్ క్లబ్ కోసం మెజిస్ట్రేట్కి విజ్ఞప్తి చేసుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళు లెటర్ తీసుకొని అక్కడికి వచ్చారు తన సంతకం కోసం. ఇక్కడ వీళ్ళిద్దరూ తరువాత అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి ఆ లెటర్ ఇచ్చి తన దగ్గర సైన్ తీసుకురమ్మని అడిగారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు వేసిన ప్లాన్ చూస్తే మతిపోతుంది. వీళ్ళిద్దరూ బయట గొడవ పడుతున్నట్టు ఒక నాటకం ఆడారు. ఎందుకంటే వీళ్ళిద్దరు గొడవ పడుతుంటే అక్కడ ఉన్న మెజిస్ట్రేట్ కూడా ఏంటి ఆ గొడవ అని బయటికి చూసేదానికి వస్తారు అని వీళ్ళ ప్లాన్. అదేవిధంగా వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉన్నారు. మెజిస్ట్రేట్ అయిన ఈ స్టీవెన్స్ తన గదిలో నుంచి బయటికి వచ్చాడు. బయటకు వచ్చిన వెంటనే ఈ అమ్మాయిలు ఇద్దరూ కూడా తమ దగ్గర దాచుకున్న రివాల్వర్లను తీసి ఆ స్టీవెన్స్ గుండెకి గురిపెట్టారు. మొదటి బుల్లెట్ సునీతి చౌదరి తుపాకీ నుండి వచ్చింది. ఈ బ్రిటిష్ అధికారి అక్కడే మరణించారు. ఆ తరువాత రెండవ రౌండ్ కూడా పేల్చారు. ఈ కాల్పుల శబ్దం బ్రిటిష్ పోలీసులను అప్రమత్తం చేసింది. వాళ్ళ చేతులపై ఉన్న ఆ పిస్టల్స్ లాక్కున్నారు. తరువాత వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళ చేతి వేళ్లపై పిన్నులు గుచ్చుకోవడం నుండి వేధించడం వరకు అవి అన్ని హింసలను కూడా వాళ్ళపైన ప్రయోగించారు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా తమకలేదు. తమ రహస్య సంస్థ గురించి కానీ ఇదేని గురించి కూడా ఒక్క మాట కూడా వాళ్ళు బయట పెట్టలేదు. వీర బాలికల గురించి కరపత్రాలు పంపిణీ చేశారు అందరికీ విప్లవకారులు. ఆ కరపత్రాల్లో సునీతి ఫోటో ఒకటి ఉంటుంది, మేజర్ యూనిఫామ్లో ఉన్న ఫోటో ఉంటుంది. దానిపైన రోక్తే అమర్ లగేజే ఆజ్ సర్బోనాశ నేష అనేసి, ఈరోజు నా రక్తంలో విధ్వంసం యొక్క మండుతున్న కోరిక అనేసి అందులో రాసుంటుంది. ఈ ఇద్దరు బాలికలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్దాక్షిణ్యంగా కొట్టి స్థానిక బ్రిటిష్ జైల్లో బంధించారు. కానీ ఈ అమ్మాయిలు ఇద్దరు కూడా ప్రశాంతంగానే ఉన్నారు. జైలులో అదేవిధంగా కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో వీళ్ళకి మరణశిక్ష విధిస్తారు అనేసి వీళ్ళు కోరుకున్నారు. కానీ వీళ్ళ వయసు చిన్నది కావడం వల్ల, మైనర్స్ అవడం వల్ల వాళ్ళకి ఆ ఉరిశిక్ష వేయలేదు, జీవిత ఖైదుని విధించారు. అంటే వీళ్ళు బలిదానం కోరుకున్నారు, కానీ అది ఇక్కడ జరగలేదు అనేసి ఒక ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు ఇలా అన్నారు. గుర్రపశాలలో జీవించడం కంటే చనిపోవడం ఉత్తమం అనేసి తర్వాతి రోజుల్లో వీళ్ళు ఇంటర్వ్యూలో చెప్పారు. ఫస్ట్ బుల్లెట్ సునీతి తుపాకీ నుంచి రావడంతో ఆమెకు శిక్ష కొంచెం కఠినంగానే విధించారు. ఇతర ఖైదీల నుండి వేరుగా ఉంచారు. అక్కడ దొంగలు ఇలాంటి వాళ్ళు ఉండే దగ్గర 3వ తరగతి నేరగాళ్ళు అలాంటి వాళ్ళు ఉండే దగ్గర ఈమెని ఉంచారు. శాంతిని మాత్రం 2వ తరగతి విప్లవకారుల మధ్యలో ఉంచారు. ఈ సమకాలీన పత్రికలు స్టీవెన్స్ హత్యను ఎల్ ఆఫ్ విల్లింగ్స్టన్ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా భారతీయులు ఉల్లంఘించినందుకు సంకేతంగా వర్ణించారు. భారతీయ మహిళలపై అత్యాచారం చేయడం ద్వారా తమ అధికారిక స్థానాలను దుర్వినియోగం చేసిన బ్రిటిష్ జిల్లా మెజిస్ట్రేట్ దుష్ప్రవర్తనకు ఘోష్ అండ్ చౌదరి ప్రతీకారం తీర్చుకున్నట్లుగా భారతీయ ఖాతాల్లో వర్ణించబడుతుంది. సునీతి జైలుకు వెళ్ళిన వెంటనే వీళ్ళ అన్నలు ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళ తండ్రి గారి పెన్షన్ని కూడా ఆపించేశారు. ఈ సంపాదన లేదు,
వీళ్ళ అమ్మ తమ్ముడు క్షయవ్యాధితో చనిపోయారు. అది వార్తలు అన్నీ కూడా తర్వాత తనకి తెలిసాయి. ఆ తర్వాత తను డాక్టర్ చదవాలి అని కోరుకున్నారు. చాలా క్లిష్ట పరిస్థితుల తరువాత ఎట్టకేలకు ఆమె డాక్టర్ అయితే చదువుకున్నారు. ఆ తరువాత ఆమె డాక్టర్గానే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. 1952లో కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీలు ఆమెకు పోటీ చేసేందుకు టికెట్ను కూడా ఆఫర్ చేశారు. అయితే నేను రాజకీయ నాయకురాలని కాదు అంటూ ఆమె దాన్ని నిస్వార్థంగా వద్దు అన్నారు. స్వాతంత్ర సమరయోధులకి ఇచ్చే పెన్షన్ను కూడా ఆమె అంగీకరించలేదు. ఆ తర్వాత చందన్ నగర్ హాస్పిటల్లోనే ఆమె ఉద్యోగం చేస్తూ అక్కడే ఉన్నారు. ఆ తరువాత అప్పటి ప్రభుత్వాల కొన్ని పనితీరుల వల్ల నచ్చక, ఇష్టం లేక వాలంటరీగా ఆ జాబ్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తరువాత సొంతంగా ఒక నర్సింగ్ హోమ్ని ప్రారంభించి పేదలకి పనిచేసేవాళ్ళు. ఎన్నో ఒడిదుడుకులను చూసిన ఆమె తాను పోరాడి స్వాధించుకున్న స్వతంత్ర భారతం ఇది కాదు అనేసి అనిపించిందంట కొన్ని సమయాల్లో. శాంతి ఘోష్ గారు మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పశ్చిమ బెంగాల్ శాసనసభలో కూడా పనిచేశారు. చిత్తరంజన్ దాస్ గారిని పెళ్లి చేసుకున్నారు ఈ శాంతి ఘోష్ గారు. ఆమె అరుణ్ బహ్ని అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఇది వీళ్ళ చరిత్ర, వీళ్ళు చేసిన త్యాగాలు. ఇలాంటి వాళ్ళు నిస్వార్థంగా చేసిన త్యాగాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాళ్ళ గురించి మనం అందరం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.